స్టూడెంట్స్ వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. స్టూడెంట్స్ మీ అందరికి మరొకసారి అనౌన్స్మెంట్ అండి. ఈ బుక్ సంబంధించిన అనౌన్స్మెంట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణకు సంబంధించి ఈ బుక్లోకి అందుబాటులో ఉన్నాయండి. మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేది కేవలం 39 రూపాయలేనండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కేవలం 49 రూపాయలేనండి. సో చాలా తక్కువ అమౌంట్కి మీకు అందుబాటులోకి తీసుకురావడం అప్డేటెడ్ స్కీమ్స్ అండి, కంప్లీట్ అప్డేటెడ్ స్కీమ్స్ అండి. ఇప్పటివరకు జరిగిన అన్ని స్కీమ్స్, ఇప్పటివరకు జరిగిన ప్రతి స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ బుక్లోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ అందుబాటులో ఉంది. మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీని అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఓకే స్టూడెంట్స్, మరి నిన్న మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. అదేవిధంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి పూర్తిగా డిస్కషన్ చేద్దాం. చూడండి, యెస్టర్డేస్ క్వశ్చన్. ఏ నగరంలో ఏప్రిల్ 13 చూడండి, ఏప్రిల్ 13, 2023న ఒకేసారి 11,304 మంది కళాకారులు బిహు నృత్యం చేస్తూ డోలు వాయిస్తూ గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించారు. చూడండి, బిహు అనే పదం వస్తే చాలు గుర్తుపెట్టుకోండి, అసోం స్టేట్ అని గుర్తు రావాలి. బిహు అనే పదం వస్తే చాలు మ్యాక్సిమం అసోం స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అసోం స్టేట్ రిలేటెడ్ చూసుకుంటే మనకు అసోం క్యాపిటల్ గువాహతి. సో ఆన్సర్ గువాహతిలో ఇక్కడ ఈ రికార్డ్ సాధించడం జరిగింది. బిహు ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే అసోం స్టేట్లో మెయిన్గా జరుగుతుంది. ఓకేనా? ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉత్తమ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్గా కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం గెలుపొందిన అవార్డ్స్ ఎన్ని? ఓకే, తెలంగాణ రాష్ట్రం ఎన్ని అవార్డ్స్ పొందడం జరిగింది అంటే మొత్తము 13 అవార్డ్స్ పొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ దాంట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 13 అవార్డ్స్ రావడం జరిగింది. మొత్తం 46 అండి. టోటల్గా 46 ఉంటే, టోటల్లో 46 ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 13 అవార్డ్స్ రావడం జరిగింది. ఓకేనా? తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డ్స్ రావడం జరిగింది. ఓకేనా? సో మండల పరిషత్కి ఒకటండి, ఒకటేమో మండల పరిషత్, ఒకటి మండల పరిషత్, మరొకటి జిల్లా పరిషత్, మిగతా 11 గ్రామ పంచాయతీల అవార్డు రావడం జరిగింది. ఓకేనా? గ్రామ పంచాయతీల అవార్డు, మిగతా 11 గ్రామ పంచాయతీల అవార్డు రావడం జరిగింది. మొత్తం 46 అవార్డ్స్లో 13 అవార్డ్స్ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? చూడండి, ప్రపంచ వారసత్వ దినోత్సవం అంటే వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 18. ప్రతి సంవత్సరము ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటామండి. ఓకేనా? చూడండి, ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారంటే యునెస్కో. ఓకేనా? యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో ఉంటుంది. యునెస్కో నిర్వహించడం జరుగుతుందండి. అదేవిధంగా యునెస్కో అనేది ప్రతి సంవత్సరం కానీ లేదంటే రెగ్యులర్గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంబంధించి గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సంబంధించి లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో భారతదేశంలో మొత్తం యునెస్కో సైట్స్ ఏంటంటే 40 సైట్స్ ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపి 39వ సైట్ రామప్ప టెంపుల్కి గుర్తింపు ఇవ్వడం జరిగింది. రామప్ప టెంపుల్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. కాకతీయుల కాలం నాటి రామప్ప టెంపుల్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. 39వది. 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ధోలవీరా. ఇది ధోలవీరా అనేది గుజరాత్లో ఉంటుంది. ధోలవీరా ఇది సింధు నాగరికత కాలం నాటి ప్రదేశం అది. ఓకేనా? చూడండి, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 49 వారసత్వ కట్టడాల సంరక్షణ గురించి వివరిస్తుంది. అంటే డిపిఎస్పి అండి. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాల్లో. ఓకేనా? భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 49 వారసత్వ కట్టడాల సంరక్షణ గురించి వివరించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, వరల్డ్ హెరిటేజ్ డే 2023 థీమ్ అంటే హెరిటేజ్ చేంజెస్. ఓకేనా? హెరిటేజ్ చేంజెస్ అనేది దీనికి సంబంధించిన థీమ్ గుర్తుపెట్టుకోండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కంప్లీట్గా 40 ప్లేసెస్ గురించి ప్రతి ఒక్కరికి తెలవాలండి. ఎందుకంటే అక్కడ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. ఈ కింది వాటిలో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తింపు పొందిన ప్రదేశాలు, పొందని ప్రదేశాలు, వాటి ప్రత్యేకతలు, వాటి స్టేట్ కంప్లీట్గా అడిగే అవకాశం ఉంటుంది. 40కి 40 ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, మిగతా ఆప్షన్ చూసుకుంటే ఏప్రిల్ 14 మీకు ఆల్రెడీ తెలుసండి, అంబేద్కర్ జయంతి. అదేవిధంగా వరల్డ్ డాల్ఫిన్స్ డే గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 16 ఇండియన్ రైల్వేస్ డే. ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దినోత్సవం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్,
ఏప్రిల్ 30 నుంచి పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగనుంది? చూడండి, పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగబోతుంది? ఏప్రిల్ 30 నుంచి అడగడం జరిగింది. ఎక్కడ జరుగుతుందంటే తాష్కెంట్లో జరుగుతుందండి. తాష్కెంట్లో జరగబోతుంది పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఏప్రిల్ 30 నుంచి ఎక్కడ జరగబోతుందంటే తాష్కెంట్. ఈ తాష్కెంట్ ఎక్కడ ఉంటుంది? ఉజ్బెకిస్తాన్. ఓకేనా, ఉజ్బెకిస్తాన్లో జరగబోతుందని గుర్తుపెట్టుకోండి. మరి న్యూఢిల్లీకి సంబంధించి ఏంటి అంటే ఇక్కడ ఉమెన్స్ రీసెంట్గా జరిగిందండి. లాస్ట్ మంత్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఇక్కడనే జరిగింది, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇందులో భారతదేశానికి 4 స్వర్ణాలు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ. చూడండి, ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆగస్టు 3 నుంచి 23 వరకు ఏ నగరంలో జరుగుతుంది? ఓకేనా, ఏ నగరంలో జరగబోతుంది అంటే ఇది చెన్నైలో జరగబోతుందండి. చెన్నై, తమిళనాడు క్యాపిటల్ చెన్నైలో ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుందండి. ఓకేనా. చూడండి, ఇది రూర్కెలా అండి, సారీ ఇది రూర్కెలా. చూడండి, రీసెంట్గా 2022లో కానీ 2018లో కానీ వరుసగా 2 హాకీ ప్రపంచ కప్లు ఇండియాలోనే జరిగినాయి. దట్టి ఒడిశా స్టేట్లోనే జరిగినాయి. ఇండియన్ హాకీ టీంకి స్పాన్సర్గా ఉంటున్న స్టేట్ ఏంటంటే ఒడిశా స్టేట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, జర్మనీ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ అందుకున్నవారు. జర్మనీ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అందుకున్నవారు ఎవరు? ఎవరికి అవార్డు రావడం జరిగిందంటే జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మర్కెల్కి ఈ అవార్డు రావడం జరిగింది. ఎవరికి రావడం జరిగింది అంటే ఏంజెలా మర్కెల్కి రావడం జరిగింది. మీ 16 సంవత్సరాల పాటు పనిచేసిందండి. 16 సంవత్సరాలు జర్మనీకి ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. మొత్తం 4 సార్లు పనిచేస్తుందండి. మేము మొత్తం 4 సార్లు పనిచేయడం జరిగింది. ప్రజెంట్ జర్మనీ ఛాన్సలర్ ఎవరు అంటే ఫ్రాంక్ వాల్టర్ స్టైన్. ఓకేనా, ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఇది. ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ అంటే ఫ్రాంక్ వాల్టర్ స్టైన్. ఓకేనా. సో వ్లాదిమిర్ జెలెన్స్కీ మీ అందరికీ తెలుసు, ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఓకే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరిన తొలి దేశం. చూడండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరిన తొలి దేశం ఏంటి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఇండియానా ప్రారంభించిందండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ రీసెంట్గా కర్ణాటకలో నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా. రాబోయే 5 సంవత్సరాలకు ఇండియా తరఫున చూడండి $100 బిలియన్. ఓకే, సో దీనికోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించడం జరిగిందండి. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరిన మొదటి ఫౌండింగ్ మెంబర్ స్టేట్ కంట్రీ ఏంటంటే నేపాల్. ఓకేనా, నేపాల్ చేరడం జరిగింది. ఓకే, సో ప్రాజెక్ట్ టైగర్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇదంతా కూడా పూర్తి సమాచారం మన వీడియోస్లో అందుబాటులో ఉంది. మీరు మళ్ళొకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, చూడండి కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ మనము ఫారెక్స్ రిజర్వ్స్ గురించి, అదేవిధంగా బంగారు నిల్వల గురించి పేపర్లో వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకుంటున్నామండి. చూడండి, ఏ దేశమైనా సరే ఒకప్పుడు చూడండి ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ దేశాలు ఉపయోగిస్తున్న కరెన్సీ అనేది అమెరికన్ డాలర్. సో డాలర్ని ఏ విధంగా ఇంటర్నేషనల్ కరెన్సీగా గుర్తించారంటే బంగారం విలువని బేస్ చేసుకొని. అందుకే ప్రతి దేశం కూడా బంగారాన్ని విపరీతంగా పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇండియా కూడా చాలా పర్చేస్ చేస్తుంది. ఓకేనా, దానికి సంబంధించి ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్ గురించి, బంగారు నిల్వల గురించి పేపర్లో రావడం జరిగింది. మీకు ఇంపార్టెంట్ కాబట్టి తీసుకొని రావడం జరిగింది. చూద్దాం. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలరే కీలకం. డాలర్ ఆధారంగానే ప్రపంచ దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. మారిన పరిస్థితుల్లో డాలర్కు ప్రత్యామ్నాయాల కోసం వేట మొదలైంది. పలు దేశాలు ఈ దిశగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతమైందని ఆసక్తికరంగా ఉంది. చూడండి, బంగారం నిల్వల గురించి చూడండి. విదేశీ మారక నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అండి. విదేశీ మారక నిల్వలు 1991లో అడుగంటిపోవడం వల్ల భారత్ 20 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ల మధ్య తాకట్టు పెట్టింది ఒకప్పుడు. ఎప్పుడు 1991 అంటే ఎల్పిజి రిఫార్మ్స్ కంటే ముందు ఇదంతా జరిగింది. అయితే ఇలా ఆపత్కాలంలో ఆదుకుంటుంది కాబట్టి పలు దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. 1999-2021 మధ్య రష్యా చూడండి 1888 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా చైనా 1552 టన్నులు, తుర్కీ 541, భారత్ చూడండి ఇండియా దాదాపు 400 టన్నుల బంగారాన్ని పర్చేస్ చేయడం జరిగింది. చూడండి 2022 కల్లా రష్యా, చైనా, భారత్ల వద్ద మొత్తం 5031 టన్నుల బంగారం పేరుకుపోయింది. గుర్తుపెట్టుకోండి. చూడండి, ప్రత్యామ్నాయం కోసం బ్రిక్స్ దేశాల ప్రయత్నం. సో బ్రిక్స్ దేశాలంటే మీ అందరికీ తెలిసిందే.
బ్రిక్స్ కూటమి గురించి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. బ్రిక్స్ సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి రిజర్వ్ కరెన్సీని, కామన్ కరెన్సీ అండి, ఉమ్మడి రిజర్వ్ కరెన్సీని ప్రవేశపెట్టే విషయం పరిశీలిస్తున్నాయి. దానికి వెన్నుదన్నుగా రష్యా, చైనా, భారత్ వద్దనున్న బంగారం నిల్వలు తోపడవచ్చు. దక్షిణాఫ్రికాలో వచ్చే ఆగస్టులో జరిగే బ్రిక్స్ దేశాల కేంద్ర బ్యాంకులో ఉమ్మడి డిజిటల్ కరెన్సీని విడుదల చేశాయని అంచనాలు వెలువడుతున్నాయి. చూడండి, ఈ సంవత్సరం బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరగబోతుందంటే సౌత్ ఆఫ్రికాలో జరగబోతుందండి. ఓకేనా. లాస్ట్ ఇయర్ చైనాలో జరిగింది. ఈ సంవత్సరం ఆగస్టులో బ్రిక్స్ సదస్సు దక్షిణాఫ్రికాలో జరగబోతుంది. అది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో దానికి అంటే బ్రిక్స్ దేశాలు కూడా డాలర్కి ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ కరెన్సీ కోసము ఇక్కడ కొత్త కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, వేదాంత్కు 5 స్వర్ణాలను ఇవ్వడం జరిగింది. సో ఈ వేదాంత్ ఎవరంటే మాధవన్, హీరో మాధవన్ కొడుకండి. సో ఈయన సంబంధించి చూడండి, కౌలాలంపూర్లో జరిగిన స్విమ్మింగ్ పోటీలు అండి. నటుడు మాధవన్ తన తనయుడు వేదాంత్ స్విమ్మింగ్లో మరోసారి మెరిశాడు. మలేషియా ఆహ్వానిత స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో టోర్నమెంట్లో అతడు 5 స్వర్ణాలు లెగ్గాడు. ఫ్రీ స్టైల్ 50, 100, 200, 400, 1500 మీటర్స్లో వేదాంత్ పసిడి సాధించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వేదాంత్ పథకాలతో ఉన్న ఫోటోను మాధవన్ ట్వీట్ చేశారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, 5 స్వర్ణాలు. నెక్స్ట్, స్టార్షిప్ ప్రయోగం వాయిదా. చూడండి, చందమామ కానీ అంగారకుడు అంటే మార్స్ పైన మానవుడు పంపించేందుకు చూడండి స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్షిప్ అనే ప్రోగ్రామ్ చూడండి లాంచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. చందమామ పైన కానీ అంటే మూన్ పైన కానీ అంగారకుడు మార్స్ పైన మనుషుల్ని పంపడానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఎలన్ మస్క్ దీని స్థాపకుడు అండి. సో ఇక్కడ స్టార్షిప్ ప్రయోగాన్ని లాంచ్ చేసే టైంలో కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది. సో ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అడుగుతాడండి, స్టార్షిప్ ప్రయోగం ఏ సంస్థ రూపొందించింది అంటే స్పేస్ ఎక్స్. దేనికోసం అంటే చందమామ అంగారుడి పైన మానవులు చేరవేసేందుకు. స్పేస్ ఎక్స్ అంటే ఎలన్ మస్క్, గుర్తుపెట్టుకోండి. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ ఇవన్నీ కూడా ఎలన్ మస్క్. నెక్స్ట్, స్వలింగ వివాహాలకు గుర్తింపు కుటుంబ వ్యవస్థకు చేటు అని ఇవ్వడం జరిగిందండి. స్వలింగ అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది కేంద్ర ప్రభుత్వం దీనికి గుర్తింపుని ఇవ్వడం లేదండి. సుప్రీంకోర్టులో దీనిపైన వాదనలు కూడా రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇండియాలో సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఇప్పటివరకు లీగల్గా గుర్తింపు ఇవ్వలేదు. దానిపైన సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరగడం జరిగిందండి. సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు కూడా వినిపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సేమ్ సెక్స్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయడం లేదని చెప్పడం చెప్తుంది. అదేవిధంగా సేమ్ సెక్స్ మ్యారేజ్ కనుక చేసుకుంటే తర్వాత ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు చాలా వచ్చే అవకాశం ఉందండి. కొంత వ్యక్తుల కోసం దీన్ని అలో చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించట్లేదని కేంద్ర ప్రభుత్వం కూడా వివరించడం జరిగింది. సో అదేవిధంగా కుటుంబ వ్యవస్థ పైన దీనిపైన ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని కూడా సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వము ఇక్కడ దీనికి సంబంధించిన వాదనలు కూడా వినిపించడం జరిగింది. దానికి సంబంధించి పేపర్లో మెయిన్ హెడ్డింగ్గా రావడం జరిగింది. చూడండి, చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్ల అర్హతను తొలుత చేర్చాలి. సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్. చూద్దాం, స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధిత చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ అర్హతను కేంద్రం ప్రశ్నించింది. దీన్ని తొలుత తేల్చాల్సి ఉందంటూ సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా సోమవారం చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి సిజేఐ ఎవరంటే డివై చంద్రచూడ్ పరిగణలోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను నోట్ చేసుకున్నామని దీనిపై మంగళవారం వివరణ జరుపుతామని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా సభ్యులుగా ఉన్నారు. సో ఈ ధర్మాసనంలో సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది. సో స్వలింగ సంపర్కం సంబంధించి అదేవిధంగా వాళ్ళకి వివాహానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేది దీనిపైన గుర్తింపు ఇచ్చే ప్రయత్నం అయితే లేదని, కుటుంబ వ్యవస్థ అదేవిధంగా విలువలు అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో కొన్ని ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రష్యాను అడ్డుకుంటాం ఇవన్నీ జరిగింది. చూడండి, ఇక్కడ రష్యా అనేది ఉక్రెయిన్ పైన దాడి చేస్తుంది, మీ అందరికీ తెలుసు. లాస్ట్ 2022 ఫిబ్రవరి 24 నుంచి
కంటిన్యూగా వార్ జరుగుతుంది. సో G7 సమావేశాల్లో భాగంగా రష్యా పైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. చూడండి, G7 సమావేశం ఈ సంవత్సరం అంటే G7 సమావేశం జపాన్లో జరగబోతుంది. ఈవెన్ ఇండియాను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ కూడా వెళ్ళే అవకాశం ఉందండి. సో దీనిపైన కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. G7 సమావేశాలు 2023 సంవత్సరంలో ఎక్కడ జరగబోతున్నాయని అడిగితే జపాన్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ రష్యాను అడ్డుకుంటాం, చైనా ఉత్తర కొరియాల దూకును కళ్ళెం వేద్దాం, G7 మంత్రుల సమావేశంలో నిర్ణయం. చూడండి, కరిజావా అంటే జపాన్లో ఉంటుంది సిటీ. రష్యాను అడ్డుకునేలా ఉక్రెయిన్ మరింత మద్దతు కూడగట్టేందుకు రష్యా కృషి చేద్దామని, తైవాన్పై కాలు దువ్వుతున్న చైనాను చెక్ పెడదామని, క్షిపణులను పరీక్షిస్తున్న ఉత్తర కొరియాను గుణపాఠం చెబుదామని G7 మంత్రుల సమావేశం నిర్ణయించింది. సో G7 అంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమి అండి. ఓకేనా? సో ఈ G7 దేశాల్లో చూడండి ఏ దేశాలు ఉంటాయంటే అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్. సో G7 దేశాలలో ఉన్న ఏకైక ఆసియా దేశం అంటే జపాన్. ఓన్లీ ఏషియన్ కంట్రీ. ఆసియా దేశం ఒకటే ఆసియా ఖండం నుంచి ఉన్న ఒకే ఒక దేశం జపాన్. చూడండి, తైవాన్ పైన కాలు దూతున్న చైనాకు కానీ, ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్న రష్యాకి కానీ, అదేవిధంగా ప్రతిసారి క్షిపణులు పరీక్షిస్తున్న ఉత్తర కొరియాని కౌంటర్ చేద్దామని G7 దేశాల మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా? మెయిన్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపైనే ఎక్కువగా వారు చర్చించారు. రష్యా అణు ఆయుధాలను వాడతామని హెచ్చరించడం జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి ప్రస్తావించారు. ఉక్రెయిన్కు ఇంధన సైనిక సాయం మద్దతు సాధించడమే అమెరికా అధ్యక్షుడు బైడెన్ లక్ష్యమని ఆ దేశ విదేశీ మంత్రి చూడండి బ్లింకెన్ ప్రతినిధి వెల్లడించారు. ఓకేనా? నెక్స్ట్ సో కొన్ని ఇంపార్టెంట్ పేపర్ కటింగ్స్ అండి చూద్దాం. దివ్యాంగులైన విద్యార్థులను గుర్తించడం, వారి చదువుల తీరును విశ్లేషించి అవసరమైన సహాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ఏది? ప్రశస్త్ యాప్ అండి. ఏ యాప్ అంటే ప్రశస్త్ ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూర్. ఓకేనా? ప్రశస్త్ యాప్ అనేది ఎవరి కోసం అంటే దివ్యాంగుల గురించి అండి. చూడండి, దివ్యాంగులైన విద్యార్థులకు సంబంధించిన యాప్ అది. చూడండి, దివ్యాంగులైన విద్యార్థులను గుర్తించడం, వారి చదువుల తీరును విశ్లేషించి అవసరమైన సహాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ఇది. ఈ యాప్ని పాఠశాలలో దివ్యాంగులైన విద్యార్థుల కోసం నియమితులైన ప్రత్యేక ఉపాధ్యాయులతో డౌన్లోడ్ చేయించడంతో పాటు విద్యార్థుల సమాచారాన్ని అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆదేశించింది. 21 రకాల అంగవైకల్యాలకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాప్ ద్వారా కేంద్రం తీసుకోనుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ గురించి ఇవ్వడం జరిగింది. దీనిపైన ఆల్రెడీ మనం ఒక వీడియో చేసినాం కాబట్టి లింక్ చూడండి ఒకసారి. దీనికి సంబంధించిన వీడియో మరొకసారి చూసే ప్రయత్నం చేయండి. సో ప్రాజెక్ట్ టైగర్ గురించి కంప్లీట్ వీడియో చేసినాం కాబట్టి ఇక్కడ డిస్కషన్ చేస్తలేమండి. నెక్స్ట్ ఆస్ట్రేలియా నేషనల్ సిక్కు స్పోర్ట్స్ కల్చరల్ కౌన్సిల్ సంయుక్తంగా 2023 ఏప్రిల్ 7 నుంచి 9 వరకు 35వ ఆస్ట్రేలియా సిక్కు క్రీడలను ఎక్కడ నిర్వహించారు? చూడండి, 35వ ఆసియా సిక్కు క్రీడలను ఎక్కడ నిర్వహించారని ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. మరి ఎక్కడ నిర్వహించడం జరిగింది? బ్రిస్బెయిన్. ఓకేనా? సో బ్రిస్బెయిన్లో అని ఇవ్వడం జరిగింది. బ్రిస్బెయిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గజ ఉత్సవ్ 2023ని ప్రారంభించింది? గజ ఉత్సవ్ 2023ని ప్రారంభించింది. దీనికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.